కలిసి పాడదాం. ఒకటో పాట కలిసి పాడదాం. పాట సంఖ్య 1. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము యెహోవాలో, అతిశయించును నాదు ఆత్మ, అతిశయించును నాదు ఆత్మ. రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము, రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము, నీతి వస్త్రము ధరింపజేసే, నీతి వస్త్రము ధరింపజేసే. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. పరదేశులు మమ్ము ప్రభువా దేవా, పరదేశులు మమ్ము ప్రభువా దేవా, నీదు యాజక సేవకులనెదరు. పరదేశులు మమ్ము ప్రభువా దేవా, నీదు యాజక సేవకులనెదరు. జగమున జనముల భాగ్యం వీచి, జగమున జనముల భాగ్యం వీచి, ప్రభవింతురంటివి ప్రభావముతో, ప్రభవింతురంటివి ప్రభావముతో. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. అన్యులు చేసిన అవమానమునకు, అన్యులు చేసిన అవమానమునకు ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను. అన్యులు చేసిన అవమానమునకు ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను. నిందకు ప్రతిగా పొందిన భాగము, నిందకు ప్రతిగా పొందిన భాగము, అనుభవించుచు భాషింతురంటివి, అనుభవించుచు భాషింతురంటివి. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. తమదు దేశమునందు వారు, తమదు దేశమునందు రెట్టింపు భాగము నాకు కర్తలౌదురు. వారు తమదు దేశమునందు రెట్టింపు భాగము నాకు కర్తలౌదురు. నిత్యానందము వారికి కలుగును, నిత్యానందము వారికి కలుగును. ఎన్నడు వారిని విడువానంటివి, ఎన్నడు వారిని విడువానంటివి. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. న్యాయము చేయుట నాకెంతో ప్రీతి, న్యాయము చేయుట నాకెంతో ప్రీతి. అన్యాయపు సొత్తు నాకసాయము, న్యాయము చేయుట నాకెంతో ప్రీతి. అన్యాయపు సొత్తు నాకసాయము. సత్యము బట్టి ప్రతిఫలమీచుచు, సత్యము బట్టి ప్రతిఫలమీచుచు, నిత్య నిబంధన చేసెదనంటివి,
నిత్య నిబంధన చేసేదనంటివి ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము. జనములకు వారి సంతతి తెలియును, జనములకు వారి సంతతి తెలియును, జనముల మధ్యను ప్రసిద్ధి నొందును. జనములకు వారి సంతతి తెలియును, జనముల మధ్యను ప్రసిద్ధి నొందును. యెహోవా ఆశీర్వదించిన జనమని, యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు చూచిన వారు, ఒప్పుకొందురు చూచిన వారు. ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము. భూమి మొలకను మొలిపించునట్లుగా, భూమి మొలకను మొలిపించునట్లుగా తోటలో మొలచిన విత్తనము వలె, భూమి మొలకను మొలిపించునట్లుగా తోటలో మొలచిన విత్తనము వలె జనముల ఎదుట ప్రభు యెహోవా, జనముల ఎదుట ప్రభు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపజేయును, నీతి స్తోత్రములను ఉజ్జీవింపజేయును. ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము. క్రీస్తునందు మాకిచ్చినట్టి, క్రీస్తునందు మాకిచ్చినట్టి ఆత్మబంధిత ప్రతి ఆశీస్సులకై, క్రీస్తునందు మాకిచ్చినట్టి ఆత్మబంధిత ప్రతి ఆశీస్సులకై సర్వోన్నతుడా సన్నోతించుచు, సర్వోన్నతుడా సన్నోతించుచు హల్లెలూయా స్తోత్రములు ఆరోపించుము, హల్లెలూయా స్తోత్రములు ఆరోపించుము. ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము, యెహోవాలో అతిశయించును మాదు ఆత్మ, అతిశయించును మాదు ఆత్మ. రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము, రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రములు ధరింపజేసే, నీతి వస్త్రములు ధరింపజేసే. ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము. రెండో పాట ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమం ఎవరనే పాట పాడదాం. అమ్మాయి చేతి పట్టుకు తీసుకోండి. రెండో పాట ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు. ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులని పల్కి, ప్రేమ
ప్రేమోక్తులని పల్కే ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు నిశ్చలమైన ప్రేమ జీవికి ఇళ్ళలో తావేది నిశ్చలమైన ప్రేమ జీవికి ఇళ్ళలో తావేది ప్రేమ ద్రోహులే కాని ప్రియమున చేరదు వాని ప్రియమున చేరదు వాని చేరిన చెలిక టగురా చేరిన చెలిక టగురా సమయమిదే పరుగిడరా సమయమిదే పరుగిడరా ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా పాప భారముతో రారా పాదలపై పడరా పాదలపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు పాపక నిన్ను రక్షించు పాపక నిన్ను రక్షించు ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేళ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేళ రక్షణ దినమిదియేరా రక్షణమే కనుగొనరా రక్షణమే కనుగొనరా ఇది దేవుని వరము ఇది దేవుని వరము ముదమారగ చేకొనుము ముదమారగ చేకొనుము ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. మూడవ పాట నీ జీవితము క్షణభంగురమే.
అనే పాట పాడదాం. నీ జీవితము క్షణ భంగురమే, నీ జీవితము క్షణ భంగురమే, ఒక గడియలోనే గతి ఇంచదవు, ఒక గడియలోనే గతి ఇంచదవు, జీవితము క్షణ భంగురమే, జీవితము క్షణ భంగురమే, నీతి బుడగవలె నీ జీవితము, నీతి బుడగవలె నీ జీవితము, సంపూర్ణముగా గతించు, సంపూర్ణముగా గతించు, సాగిపోయడి నీడల వలెనే, సాగిపోయడి నీడల వలెనే, నీదు బ్రతుకు ఉన్నదిగా, నీదు బ్రతుకు ఉన్నదిగా, జీవితము క్షణ భంగురమే, నీ జీవితము క్షణ భంగురమే, సంపదలు గౌరవములు, తన సంపదలు గౌరవములు, తన సంపదలు గౌరవములు, ధరలోను నా సర్వమును, ధరలోను నా సర్వమును, వ్యర్థము వీటి వైభవమాతయు, వ్యర్థము వీటి వైభవమాతయు, విడచెదవు ఒక దినమందే, నీవు విడచెదవు ఒక దినమందే, జీవితము క్షణ భంగురమే, నీ జీవితము క్షణ భంగురమే, ఒక గడియలోనే గతి ఇంచదవు, ఒక గడియలోనే గతి ఇంచదవు, నీ జీవితము క్షణ భంగురమే, నీ జీవితము క్షణ భంగురమే, మోసపోతివిగా నీవు ఇలలో, మోసపోతివిగా నీవు ఇలలో, నష్టపడితివి పాపములో, నష్టపడితివి పాపములో, నేడేరము యేసుని కడకు, నేడేరము యేసుని కడకు, నీకై రక్తము చిందించెనుగా, నీకై రక్తము చిందించెనుగా, నీకై రక్తము చిందించెనుగా, నిన్ను పిలుచుచున్నాడు, జీవితము క్షణ భంగురమే, నీ జీవితము క్షణ భంగురమే, ఒక గడియలోనే గతి ఇంచదవు, ఒక గడియలోనే గతి ఇంచదవు, నీ జీవితము క్షణ భంగురమే, నీ జీవితము క్షణ భంగురమే, जीवन तेरा दो दिन का है, जीवन तेरा दो दिन का है, एक दिन तुझे मिट जाना है, एक दिन तुझे मिट जाना है, जीवन तेरा दो दिन का है, जीवन तेरा दो दिन का है,
पानी के बूंद के क्षण ही भर में, पानी के बूंद के क्षण ही भर में, जैसे बिल्कुल मिटते हैं, जैसे बिल्कुल मिटते हैं, छाया जैसे पलक में ढलते, छाया जैसे पलक में ढलते, वैसा ही तेरा जीवन है, वैसा ही तेरा जीवन है, जीवन तेरा दो दिन का है, जीवन तेरा दो दिन का है, कि ये तुझे मिट जाना है, कि दिल तुझे मिट जाना है, जीवन तेरा दो दिन का है, जीवन तेरा दो दिन का है. 4వ పాట క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు. పడతారుగా క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు, నీది కాది కాదుగా ఈ లోకమందుగా, ఏది నీది కాదుగా ఈ లోకమందుగా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు, కులము బలము ధనము ఘనము ఏది నికరమో, అంద చంద బంధు వర్గం ఏది నిలుచునో, కులము బలము ధనము ఘనము ఏది నికరమో, అంద చంద బంధు వర్గం ఏది నిలుచును, కాని దాని కొరకు అతిశయము ఎందుకు, కాని దాని కొరకు అతిశయం ఎందుకు, కలసి రాలేదని కలత ఎందుకు, కలత ఎందుకు, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు, పాప కష్టమందు నీవు పరితపించగా, శాపమైన బ్రతుకు నీకు ఎందుకు, పాప కష్టమందు నీవు పరితపించగా, శాపమైన బ్రతుకు నీకు ఎందుకు, ప్రాణప్రియుడు యేసుక్రీస్తు శరణు కోరినా, ప్రాణప్రియుడు యేసుక్రీస్తు శరణు కోరినా, చేర్చు నిన్ను పరలోక రాజ్యమందునా, చేర్చు నిన్ను పరలోక రాజ్యమందునా,
క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదనే వాదనెందుకు? వేదనెందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? గొప్ప రక్షణనివ్వ క్రీస్తు నిన్ను పిలచెను. ఒప్పుకొనుము పాపములను హృదయమందున. గొప్ప రక్షణనివ్వ క్రీస్తు నిన్ను పిలచెను. ఒప్పుకొనుము పాపములను హృదయమందున. తప్పకుండా తానే నిన్ను క్షమించును. తప్పకుండా తానే నిన్ను క్షమించును. ఇప్పుడే కడుగుతాను రక్తమందున. ఇప్పుడే కడుగుతన రక్తమందున. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది తెలుసుకో. స్వచ్ఛమైన పాలన జరుగునచ్చట. నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది తెలుసుకో. స్వచ్ఛమైన పాలన జరుగునచ్చట. యేసుక్రీస్తు యుగ యుగములు రాజ్యమేలును. యేసుక్రీస్తు యుగ యుగములు రాజ్యమేలును. నిత్య రాజ్యమందు నీవు ఆనందించవు. నిత్య రాజ్యమందు నీవు ఆనందించవు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? ఏది నీది కాదు లోకమందుగా. నీ బ్రతుకు ఎప్పుడు ముగియును? ఏది నీది కాదు లోకమందుగా. నీ బ్రతుకు ఎప్పుడు ముగియును? నీకు తెలియునా? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదని వాదనెందుకు? వేదనెందుకు? బైబిల్ పల్లవి పాడదాం. అశ్రేష్టంబో గ్రంథములో చోట చూచిన ప్రణయున్నది. సుఖ దుఃఖ పఠనమున్నది. విశ్వాసముంచి ధ్యానించి విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబో గ్రంథములో చోట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసము
శ్రేష్టమైన గ్రంథంలో ఎటు చోట చూచిన ఆదరణ ఉంది, సుఖదుఖాల్లో వాగ్దానాలు ఉన్నాయి. విశ్వాసంతో ధ్యానించడం జీవితంలో అలవర్చుకుంటే నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని జీవితంలో మనం పొందగలం. ఈ గ్రంథాన్ని గురించి చాలామందికి తెలియదు. ఈ గ్రంథం ఎలాంటిదనంటే ఒక మనుషుని యొక్క జీవితాన్ని సహజమైన మన అద్దంలో ముఖాన్ని ఎట్లా మనం చూసుకుంటామో అట్లా ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని, తలంపులను, సమస్తాన్ని కూడా తేటగా చూపించేది ఏంటనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ బైబిల్ ధ్యానించడం ద్వారా వ్యక్తిగతమైన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందగలమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ గ్రంథంలో నుండి ఒక రక్షణకరమైనటువంటి శుభ సమాచారాన్ని దేవుడు అందరి కొరకు సిద్ధపరిచినట్లుగా ఈ గ్రంథంలో వ్రాయబడి ఉంది. నెమ్మది లేనటువంటి వారికి నెమ్మదిని కూడా ఈ గ్రంథం కలిగిస్తుంది. అంత మాత్రమే కాదు, ఎంతో దీనదశలో ఉన్నటువంటి వారికి గొప్ప ఆదరణ ఈ గ్రంథం కలిగిస్తుంది. అందుకనే ఈ గ్రంథం లేనటువంటి వారు తప్పనిసరిగా ఒక గ్రంథాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. గ్రంథం కలిగినటువంటి వారు తప్పనిసరిగా ధ్యానించడానికి ప్రయత్నించండి. అప్పుడు వ్యక్తిగతమైన జీవితంలో గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని అనుభవించగలమని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తేటగా తెలియపరుస్తుంది. రండి, గ్రంథంలో నుండి ఒక మాట మనం కలిసి చదువుతాం. సాయంకాల వేళ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ముందుగా మనం చదువుతాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుతాం. 1 యోహాను పత్రిక 4:8 అందరం కలిసి చదువుతాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. తర్వాత మరొక మాట కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి, మనకు బాగా పరిచయమైన భాగం ఇది, అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేస్తాం. నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. సాయంకాల వేళ ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి సమకూర్చి మీ జీవంగల సన్నిధిని మేము అనుభవించినట్లుగా దయగల తండ్రి, జీవం కలిగిన పాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఎంతో దయగలవాడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నాడు లోకంలో ఎంతో దీనదశ కలిగిన మమ్మల్ని చూచి జాలిపడి ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన ప్రేమమయుడవని జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. ఈనాడు త్రుటి కాలములు నయమైపోయేటువంటి జీవితం కొరకు, నీటి బుడగలాంటి జీవితం కొరకు ప్రయాసపడుచున్న ఆయా భిన్నమైన సందర్భాలు, పరిస్థితులు అంత మాత్రమే కాదు, దయగలిగిన తండ్రి మీ వాక్యాల మీద తెలియపరుస్తూ వచ్చారు. అంతలో కనబడింతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు, త్రాసు మీద ధూళి లాంటి వారు. అలాంటి మా ఎడల ఎంతో దయపాలించిన దేవుడు, నాడు లోకంలో దీని దశలో పతనమైపోయినప్పుడు ప్రేమను చూపించి మా కొరకు ఈ లోకాన్ని కరుణించిన దేవుడు అని జ్ఞాపకం చేశారు. మా ధ్యానిమితమై తీసుకుని వచ్చిన పరిశుద్ధ లేఖనాలను బట్టి వందనములు దీవించుము, ఆశీర్వదించి వాటిని మా కొరకు విరిచి పంచిపెట్టండి. మీ లేఖన భాగులు వివరించడానికి మీ దాసును జ్ఞానం చాలదు, వివేకం లేనివాడు, నోటి మాన్యవాడు, బలహీనుడు బలపరచుము. మీ ఆత్మచేత నింపి మీకు ఇష్టమైన పాత్రగా చేసి వినియోగించుకోండి. దయగల తండ్రి, ఈ ప్రాంతాల్లో మీ సంకల్పంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అటు వారందరినీ కూడా మీ వైపు ఆకర్షించుకోండి.
ప్రతి వారి వ్యాకులం తీర్చబడినట్లుగా సహాయపడండి. అనేకుల యొక్క జీవితాలు వెలిగించబడినట్లుగా అనుకూలపరచండి. ఆత్మదేవ, మీ ఆత్మ ద్వారా మీ వాక్కును విడుదల చేసి మీ నామాన్ని హెచ్చించుకోండి. లూకా 12:12, అపోస్తుల కార్యములు 6:10, కీర్తన 81:10, ఇర్మియా 1:6-9, నిర్గమ 4:12, యెహోషువ 9, దాసుని పక్షాన్ని నెరవేర్చండి. హెబ్రీ 4:12 అందరి పట్ల నెరవేర్చి మహిమ పొందండి. మీ రక్తాన్ని ఆశ్రయిస్తూ మీ మీద ఆధారపడచ్చు. దయగల తండ్రి, శబ్దయంత్రం ద్వారా వినే ప్రతి వారిని కూడా మీ వైపు ఆకర్షించుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. సాయంకాల వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పుణ్యనామమును మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చదివిన ఈ భాగాన్ని గమనించినట్లయితే, ఈ సాయంకాల వేళ మేము ఈ విధంగా పాటలు పాడుచు మరి మీ మధ్యలో ఈ కూడికని కలిగి ఉండడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నా. అదేమిటి అని అంటే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. దేవుడు అనే మాట కనబడుతుంది అక్కడ. ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి అని రాయబడి. దేవుడు అంటే ప్రేమ స్వరూపి. క్రింద ఫుట్నోట్లో ఒక మాట ఉంటుంది, దేవుడు ప్రేమయై ఉన్నాడు అని రాయబడి ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయై ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వక్కాణిస్తుంది. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవంగా నాడు లోకంలో మానవుడు నిజమైనటువంటి ప్రేమను గుర్తించగలిగాడా అనే విషయానికి వస్తే మానవుడు గుర్తించలేకపోయాడు. అందుకనే మానవుడు దేవుని యొక్క ప్రేమను గుర్తించడానికి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడే మానవాళి కొరకు ఈ భూలోకమునకు ఆయన అరుదించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ప్రియులారా. అందుకనే ఆ దేవాతి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమ స్వరూపి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతుంది. ఎవరి ఎడల అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం. ఎవరి ఎడల ఒక మాట మనం చదువుచూ వచ్చాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మనం చదివాం. ఏమి రాయబడి ఉంది అక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమ అయినటువంటి దేవుడు లోకమును ప్రేమించాడు. అంటే లోకములో ఉన్న ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమించాడు. ఈ సర్వలోక మానవాళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమించాడు అని దేవుని యొక్క వాక్యం వివరణ ఇస్తుంది ప్రియులారా. అందుకనే మానవుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు మానవాళిని దేవుడు ప్రేమించాడు అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతాం. వాస్తవంగా దేవుడు మానవాళ్ళందరినీ కూడా ప్రేమించాడని లేఖనాలు ఇక్కడ తెలియపరుస్తున్నాయి. అందుకని అన్ని దేశముల వారు, అన్ని మరి ప్రాంతముల వారు, అన్ని కులముల వారు, అన్ని మతముల వారు అందరి కొరకు దేవుడు సమానమైనటువంటి వాటిని దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. సూర్యుడు అందరికి ఒకే సూర్యుడా? కొంతమంది కొంత సూర్యుడా? ఎంతమందికి? ఇది లోకంలో ఎన్ని రకాలు ఉన్నారండి. ఎన్నో రకాలైన కులాలు, ఎన్నో రకాలైన మతాలు, ఎన్నో రకాలైన వ్యత్యాసంతో కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ సూర్యుడు ఎవరు? అందరికీ ఒకే సూర్యుడు. చంద్రుడు అందరికీ ఒకే చంద్రుడు. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ. అందుకని నక్షత్రాలు ఒకే నక్షత్రాలు అందరికీ కూడా అవే కదా. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ. కనుక దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, అందరినీ ప్రేమించాడు అని దేవుని యొక్క వాక్యం తేటైన వివరణ మనకి ఇక్కడ ఇస్తుంది ప్రియులారా. అందుకనే మానవుడు దేవుని యొక్క ప్రేమను గుర్తించగలిగాడా అనే విషయానికి వస్తే, మానవుడు దేవుని ప్రేమను గుర్తించలేదు. కానీ వ్యక్తిగతమైన జీవితంలో చూస్తూ వెళితే మానవుడు ఎంతో దీనదశలో తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే,
అందరి కొరకు దేవుడు యోగ్యమైన సృష్టిని దేవుడు సృష్టించి మానవాళి చేతిలో పెట్టాడు. దేవుడు అందరి కొరకే. అయితే మానవుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే మానవుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వాడై నిత్యము ఆనందిస్తూ సంతోషించవలసిన మానవుడు తన వ్యక్తిగతమైన జీవితంలో దేవుని యొక్క ప్రేమను మానవుడు మరచిపోయాడని దేవుని యొక్క వాక్యం తేటైన వివరణ మనకిస్తుంది ప్రియులారా. అందుకనే నాడు లోకంలో మానవుడు దైవ ప్రేమను గుర్తించినటువంటి వాడై తన జీవితాన్ని నష్టపరుచుకున్నటువంటి వాడై మానవుడట లోక ప్రేమలో పడిపోయాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. దైవ ప్రేమను మానవుడు గుర్తించలేకపోయాడు. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కదా, అందమైన సృష్టిని మరి సృష్టించి మానవుని చేతిలో దేవుడు ఉంచాడు. అయితే మానవుడు నిత్యము దాన్నంతా ఏలుబడి చేయాలని దేవుడు కోరుచూ వచ్చాడు. అయితే మానవుడు వ్యక్తిగతమైన జీవితంలో మరి దేవుని ప్రేమకు బదులుగా మానవుడు దేన్ని ప్రేమించాడు అని అంటే లోకమును మానవుడు ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. లోకాన్ని ప్రేమించినటువంటి మానవుడు ఏమైపోయాడు అనే విషయానికి వస్తే మానవుడు దేవునికి దూరస్తులుగా చేయబడుచు వచ్చారని దేవుని యొక్క వాక్యం తేటైన వివరణ మనకిస్తుంది ప్రియులారా. అందుకే దైవ ప్రేమను గుర్తించిన ప్రతి వ్యక్తి కూడా లోక ప్రేమకు గురి అయిపోయినటువంటి వాడై జీవితాన్ని మానవుడు నష్టపరుచుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటైన వివరణ మనకు ఇస్తూ ఉంది. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది, అది మానవుడట లోకాన్ని ప్రేమించాడు అనే దానికి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడ్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు లోకాన్ని ప్రేమించిన మానవుల్లో ఏమి లేదట, దైవ ప్రేమ మానవుడు కోల్పోయాడు. ఈ కారణాన్ని బట్టి దైవ ప్రేమకు బదులుగా మానవుడు దేన్ని ప్రేమించాడనంటే లోకాన్ని మానవుడు ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించిన కారణాన్ని బట్టి మానవుని యొక్క జీవితం ఎంతో గొప్ప నష్టానికి గురి అయిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటైన వివరణ మనకిస్తుంది ప్రియులారా. అందుకే ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవాళి కొరకు సమస్తాన్ని సిద్ధం చేసి ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో మానవుడు దేన్ని ప్రేమించాడనంటే లోకాన్ని మానవుడు ప్రేమించాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అయితే లోకం ఎంతకాలం ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే లోకము దాని ఆశలు ఏమైపోతాయట, గతించిపోతాయని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అదే వచనంలో ఉంటుంది ఈ మాట, లోకమును దాని ఆశయు గతించిపోతుంది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచునని దేవుని యొక్క వాక్యంలో రమ్మ. లోకములో ఉన్నంత శరీరాశ నేత్రాశ అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ప్రియులారా. అందుకనే మానవుడు వ్యక్తిగతమైన జీవితాన్ని చూసి వెళితే ఇప్పుడు తండ్రి లోకమును మానవుడు ప్రేమించాడు గనక ఈ లోకమును ప్రేమించిన మానవుల్లో ఏ ప్రేమ లేదట, దైవ ప్రేమ మానవుని యొక్క జీవితంలో లేదు. అందుకనే ఈ కారణాన్ని బట్టి మానవుడు వ్యక్తిగతమైన జీవితంలో నష్టపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటైన వివరణ మనకిస్తుంది ప్రియులారా. మొట్టమొదటిగా మానవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఉన్న సమస్తాన్ని మానవుడు ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. ఈనాడు లోకాన్ని ప్రేమించే ఏ వ్యక్తిలో కూడా దైవ ప్రేమ అనేది వారిలో ఉండదు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎవరో ఒక ప్రశ్న వేశారు, అదేంటండి ఈ లోకాన్ని సృష్టించిన దేవుడే కదా, లోకాన్ని ప్రేమిస్తే తప్పేముంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. లోకాన్ని ప్రేమించు అంటే వ్యక్తిగతమైన జీవితంలో లోకంలో ఉన్నదంతా ఏముందట, శరీర ఆశ, శరీర ఇచ్చలు, నేత్రాశ, జీవపు డంబం. ఇలాగ వ్యక్తిగతంగా మానవుడు తన జీవితాన్ని శరీరేచ్ఛ జీవితాన్ని మానవుడు కొనసాగించాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. లోకంలో ఉన్నదంతా కూడా ఏముందట, శరీర ఇచ్చలు, శరీర కోరికలు, ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితానికి ఎంతో గొప్ప నష్టాన్ని కలిగిస్తూ వచ్చినాయని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. శరీర కోరికలు స్పష్టమైనవని వాక్యంలో రాయబడి ఉంది. ఎక్కడ? గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం లేక 20వ వచనం చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే
శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారములు ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన పాటలు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా దైవ ప్రేమకు అనుకూలంగా లేవని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఈనాడు ఎవరండి ఇవన్నీ కలిగినటువంటి వారు? ఎవరు ఇవన్నీ కలిగినటువంటి వారు? శరీరాశలో అనే మాట మనం చూసిన శరీర కార్యములు స్పష్టమైనవి ఏంటంట? మళ్ళీ చెప్పండి, ఏంటవి? జారత్వము, ఒకటి జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయండి? ఏ కులం వారిలో ఉన్నాయి? ఏ మతం వారిలో ఉన్నాయి? ఏ దేశం వారిలో ఉన్నాయి అని మనం చూస్తూ వెళితే అన్ని దేశముల వారిలో కూడా ఉన్నాయి, అన్ని కులముల వారిలో ఇవన్నీ కూడా ఉన్నాయి, అన్ని మతముల వారిలో కూడా ఇవన్నీ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైన వారులారా, ఇలాంటి వారందరిలో కూడా దైవ ప్రేమ లేదు. ఆ కారణాన్ని బట్టి మానవుడు దేవునికి ఏమైపోయాడట? దూరస్తుడైపోయాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఈనాడు నీ వ్యక్తిగతమైన జీవితంలో ఎలాంటి ఘోరమైనటువంటి పాపంలో పతనంలో నీ జీవితం కొనసాగిస్తున్నావో ఇదంతా కూడా నీ వ్యక్తిగతమైన జీవితానికి ఎంతో గొప్ప నష్టాన్ని కలుగజేస్తూ వచ్చిందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఇలాంటి మానవుడు కడకు ఏమైపోయాడు అనంటే ఈ మాటలన్నిటిని బట్టి ఒకే ఒక మాట మనం చూడవచ్చు. రండి 14వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. 14వ కీర్తన మొదటి 2 వచనాలు. 14వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు ఏమైపోయారటండి? చెడిపోయినటువంటి వారు అసహ్యమైన కార్యములు చేయడానికి తమ జీవితాన్ని వాళ్ళు అప్పగించినటువంటి వారిని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు లేడని ఏమనుకున్నారంటే బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుంటూ వస్తున్నారు. అంటే మనం చేసేదంతా కూడా ఎవరు చూడడం లేదులే, మనం చేసేదంతా కూడా సరైందిలే అనుకుంటూ జీవితాన్ని మానవుడు నష్టపరుచుకుంటూ వస్తున్నాడు. అలాంటి మానవుని గురించి దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందరు. వారు ఏంటంట? చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయడానికి తమ జీవితాలను అప్పగించుకుంటూ వచ్చినటువంటి వారిని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, ఇలాగూ మానవుడు చెడిపోయి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తేటైన వివరణ మనకి ఇస్తుంది. ప్రియులారా, రెండవదిగా అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి వాడు మానవుడని దేవుని యొక్క వాక్యం మనకు వివరణిస్తుంది. ప్రియులారా, ఇలాంటి అసహ్యమైనటువంటి జీవితాలు కలిగినటువంటి మానవుడు, అసహ్యమైనటువంటి క్రియలు జరిగించేటువంటి మానవుడు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో చూస్తూ వచ్చినప్పుడు మానవుడు ఎంతగానో చెడిపోయి తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. చెడిపోయిన వారిని ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా ప్రేమించగలరా? ఎంతగా చెడిపోయాడు మానవుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది అనంటే మానవుడు పూర్తిగా చెడిపోయే ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తేటైన వివరణిస్తుంది. ప్రియులారా, ఎంత చెడిపోయాడు అనంటే దేవుని యొక్క ముఖము చూడడానికి కూడా యోగ్యత మానవుడు లేనివాడైనట్లుగా చెడిపోయాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాల్లో మనం చూస్తే 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. 2వ వచనంలో ఏముంది? చదవండి ఒక మాట. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచినాయి గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అంటే మొదటి వచ్చిన ఆఖరిలో ఏం ఉంటుందంటే మీ చేతులు ఎట్లా ఉన్నాయట? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచినాయి గనుక ఆయన ఆలకింపుకున్నాడు దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అంటే మానవుని యొక్క చేతులు ఎంతో పాపము చేత రక్తము చేత
నింపబడి ఉన్నాయని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అంటే మానవుడు చెడిపోయాడు అనే దానికి మానవుని యొక్క క్రియలు ఎలాంటివట? చెడ్డవి అని వ్రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే మానవుడు చెడిపోయాడు అనే దానికి మానవుని యొక్క క్రియలన్నీ కూడా చెడ్డ క్రియలు కలిగినటువంటి వాడి జీవితాన్ని మానవుడు నష్టపరుచుకుంటూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అసహ్యమైనటువంటి కార్యములు చేయడానికి జీవితాన్ని అప్పగించుకున్నటువంటి వాడిని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ పెడితే మానవుడు ఎంత చెడ్డవాడు అనే దానికి తన తలంపులోని ఊహంతయో కేవలము చెడ్డది అని 6వ అధ్యాయము 5వ వచనంలో, తిరిగి 8వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటలు ఆదికాండంలో రాయబడినట్లుగా మనం చూడగలం. అంటే మానవుడు ఎలా ఉన్నాడనంటే తన తలంపులన్నీ ఊహ అంతా కూడా ఎలాంటిదట? కేవలము చెడ్డది అని వ్రాయబడింది. అంటే మానవుడు చెడిపోయాడు. వ్యక్తిగతమైన జీవితాన్ని చూస్తూ వెళితే మానవుని యొక్క తలంపులు కానీ మానవుని యొక్క హృదయాంతరం కానీ చూస్తూ వెళితే చెడిపోయాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. చెడిపోయిన వారిని ప్రేమించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. దేవుడు ప్రేమ స్వరూపి అనే దానికి రుజువు ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. నాడు లోకంలో మానవుడు కనుక దేనికి పాత్రుడైపోవచ్చు వచ్చాడు అనే విషయానికి వస్తే దేవుని యొక్క ఉగ్రతగా మానవుడు పాత్రుడైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. రెండవదిగా లేఖనాలను ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే మానవుడు ఎంత చెడిపోయాడు అనే విషయానికి వస్తే మానవుని యొక్క మార్గాలు చెరిపివేసుకున్నాడని ఆదికాండంలోని మాట రాయబడింది. ఎక్కడది? ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం 11వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. మానవుడు మార్గాలు ఏం చేశాడట? చెడిపి వేసుకున్నాడు. చెడ్డ మార్గంలో జీవితాన్ని మానవుడు కొనసాగిస్తూ వచ్చాడు. తను ఏర్పరచుకున్న మార్గం ఎలాంటిదైనప్పటికీ కూడా తన దృష్టికి అది యోగ్యమేదని అనుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే మానవుడు ఎన్నుకున్నటువంటి మార్గం సరి అయినది కాదు. మార్గాలు చెడగొట్టుకున్నటువంటి వాడు మానవుడు పాప మార్గంలో ఉన్నాడు. ఆ పాప మార్గమే మానవాళిని మరణానికి తీసుకొని వెళ్ళిందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇది రోమాపత్రిక 3వ అధ్యాయం మనకి ఇచ్చే వివరణ ఏంటంటే 17వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 3:17 ఒక మాట చదవండి. వారి నడవడంలో వారి గొంతు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒకడైనను లేడు. వారి గొంతుగా తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారు మోసాలు చేస్తారు. వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉంది. వారి నోటి నిండా శపించుటయు పగవి ఉన్నాయి. రక్తము చిందించుటకు వారి యొక్క పాదములు ఏం చేస్తున్నాయట? పరుగులెత్తుచున్నవి. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ పాడును నాశనమును వారి యొక్క త్రోవలలో ఉన్నవారి దేవుని యొక్క వాక్యం నాశనమును కష్టమును వారి యొక్క మార్గంలో ఉన్నాయి. అంతగా మానవుడు చెడగొట్టుకున్నాడు, మార్గాన్ని చెడిపోయాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని దీనికి ఇంకా 49వ యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాట వ్రాయబడి ఉంటుంది. చదవండి. ఎన్నో వచనం? అది 8వ వచనం. ఆ మార్గంలో నడిచేవాడు ఎవడను శాంతి నొందడని ఉంటుంది. ఎన్ని? 59, 49, 49, 8, 59, 8. చూడండి యెషయా గ్రంథం 59, 8 చదవండి. చదవండి. శాంతి వర్తనము వారు ఎరగరు. వారి నడవడలలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొని ఉన్నారు. వాటిలో నడుచువాడెవడనో శాంతి నొందడు. అంటే మానవుడు కష్టమైన మార్గాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అలాగే దైవ ప్రేమను మానవుడు విస్మరించినటువంటి వాడై చెడిపోయాడు అనే దానికి ఈ విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే మానవుడు ఎన్నుకున్నటువంటి మార్గంలో కష్టం ఉందట. మానవుడు ఎన్నుకున్నటువంటి మార్గంలో నెమ్మది లేదని వ్రాయబడి ఉంది.
మానవుడు ఎన్నుకున్నటువంటి మార్గంలో శాంతి లేదని రాయబడి ఉంది. మానవుడు ఎన్నుకున్నటువంటి మార్గంలో కడకు ఏముంది అని చూస్తూ వెళ్తే మరణం ఉందని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అలాగూ మానవుడు చెడిపోయాడని దేవుని యొక్క వాక్యం తేటగా వివరణిస్తుంది. ప్రియులారా, ఇలాంటి చెడిపోయిన వారిని ప్రేమించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు దేవుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎవరండి ఇట్లా మార్గాలు చెరిపివేస్తుంది? ఎవరు? ఇలాంటి ఘోరమైన జీవితాన్ని కలిగినటువంటి వారు ఎవరనంటే ఈ సర్వలోకంలో ఉన్నటువంటి మానవాళిని దేవుని యొక్క వాక్యం తేటగా మనకు వివరణిస్తుంది. అందుకని ఇక్కడ ఒక మాట మనం చదివాం. ఏముంది? మానవుడు కడకు దేనికి వెళ్ళాడనంటే మరణ మార్గంలో పయనిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతా. ఒక్క మాట కూడా చదవండి. సామెతలు 14:12 ఈ మాట మనం ఎరుగుదు. ఏముంది అక్కడ? ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అది తుదకు మరణానికి తీసుకొని వెళుతుందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఎవరు దీని అంతటికి పాత్రులైనటువంటి వారు ఎవరనంటే ఎవరైతే లోకాన్ని ప్రేమించారో ఇటు వారందరూ కూడా దేనికి పాత్రులయ్యారు? ఇప్పుడు మరణానికి మానవులు పాత్రులయ్యారు. నిజంగా దేవుడు మానవాళిని ప్రేమించి మానవుని కొరకు సమస్తమైన ఏర్పాట్లు చేస్తే మానవుడు దేన్ని ప్రేమిస్తున్నాడంటే లోకాన్ని మానవుడు ప్రేమిస్తున్నాడు. లోక ప్రేమలో మానవుడు మునిగిపోతున్నాడు, లోక ప్రేమలో పడిపోయాడు. ఈ కారణాన్ని బట్టి మరణాన్ని మానవుడు సమకూర్చుకుంటూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న. ప్రియులారా, అలాంటి దీనదశలో ఉన్నటువంటి మానవాళిని ప్రేమించే వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తూ వెళితే ఈ ప్రపంచంలో ఇలాగ చెడిపోయినటువంటి మానవాళిని ప్రేమించేటువంటి వారు ఒక్కరు కూడా కనబడలేదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఇప్పుడు మానవుడు ఎక్కడికి వెళ్ళాడు? మరణపాత్రుడైపోయాడు. మరణపాత్రుడైపోయినటువంటి మానవుని ఆ దేవుడు చూచి జాలి పడుచు వచ్చాడు. ఎవరి దేవుడు? ఎవరి దేవుడు? ప్రేమ అయిన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమయ్యి ఉన్నాడనే దానికి రుజువేంటి అనంటే తన స్వరూపమే ప్రేమ స్వరూపం అని దేవుడు రుజువు గావించాడు. ఏమిటా స్వరూపం? రండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఆ ప్రియమైన దేవుని యొక్క స్వరూపమే ప్రేమ స్వరూపమని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. మనం చదివాం కదా, యోహాను సువార్త 3:16 ఏం చదివాం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మన కొరకు ఆయన అనుగ్రహించాడు. ఆయన ఎవరు అనంటే ఆయనే యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. ఆ దేవుని యొక్క నామములో ఒక పాపికి ఏముందట? రక్షణ. అది ఇవ్వడానికి ఆ దేవాతి దేవుడు ఈ భూలోకములకు అరుదించినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అది ప్రేమ స్వరూపము. అంటే ఆ దేవాతి దేవుడు మరి ఔన్నత్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేవుడు మానవుని యొక్క దుర్గతిని చూసినటువంటి వాడై, మానవుడు చెడిపోయినటువంటి వాడై, నెమ్మది లేని వాడై, శాంతి లేని వాడై, జీవితాన్ని నష్టపరుచుకొని మరణపాత్రుడైనటువంటి మానవాళిని ఆ దేవుడు చూచి జాలిపడి ఆ దీనదశ నుండి మానవాళికి గొప్ప రక్షణ విడుదల కలిగించడానికి వచ్చినటువంటి వాడే ఆ ప్రేమ కలిగిన ప్రేమ స్వరూపి అయిన దేవుడు. ఆయనే యేసు క్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన ప్రేమ స్వరూపి అనే దానికి రుజువు గావించాడు. మానవుడు ఇప్పుడు తన వ్యక్తిగతమైన జీవితంలో మరి లోకాన్ని ప్రేమించినటువంటి వాడై, లోక ప్రేమలో పడిపోయినటువంటి వాడై, మరి జీవితాన్ని నష్టపరుచుకొని నెమ్మదిలేని స్థితిలో చెడిపోయినటువంటి కార్యాలు చేస్తూ జీవితాన్ని నష్టపరుచుకొని బుద్ధిహీనతలో కొనసాగుతున్న మానవుని ఆ దేవుడు చూచి జాలిపడి అలాంటి వారిని ప్రేమించి వారు నిత్య నాశనము అగ్నికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేక ఆ దేవాతి దేవుడి భూలోకమునకు అరుదించి అందరినీ విమోచించడానికి, అందరినీ రక్షించడానికి ఆ ప్రేమ స్వరూపి తన ప్రేమను మానవుని పక్షాన కనుపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎక్కడ? రండి, రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమాపత్రిక 5:8
ఈ మాట. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా అనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు ఏం చేశాడట? చనిపోయాడు. ఇది ప్రేమ స్వరూపం అంటే. నిజముగా నాడు లోక ప్రేమలు ఎక్కడ కూడా ప్రాణం పెట్టే ప్రేమ లేదు ప్రియులారా. మానవుని చూచి జాలిపడి మానవుడు నిత్యనాశనానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక మానవునికి బదులుగా మానవుని పక్షాన మరణించడానికి ఇష్టపడింది ఎవరనంటే ఆయనే ప్రేమ స్వరూపి ప్రభువైన యేసుక్రీస్తు వారు. సర్వలోక మానవాళి నిత్యనాశనానికి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం లేక నెమ్మది లేని జీవితాలు కలిగినటువంటి మానవుని, చెడిపోయినటువంటి మానవుని ఆ దేవాతి దేవుడు చూచి మానవుని ఎలాంటి దుర్గతిలో నుండి గొప్ప విమోచనలోనికి తీసుకొని రావడానికి ఈ భూలోకానికి అనుదించి అందరికి బదులుగా కలవరి శిలువలో తన సొంత ప్రాణాన్ని బలిగా ఆ దేవాతి దేవుడు అర్పించాడు. ఈనాడు ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారా అని అంటే ఈ లోకంలో ప్రాణం పెట్టినంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా లేరు ప్రియులారా. ఆ దేవాతి దేవుడు ఒక్కరు మాత్రమే ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. నిజముగా ప్రేమ స్వరూపి అనే దానికి రుజువేంటనంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సర్వలోక మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి కలవరి శిలువనెక్కి ఆఖరి బట్టు వరకు తన రక్తాన్ని ధారలుగా ఆయన కాచివేస్తూ వచ్చాడు. దీనుడుగా రిక్తుడుగా తగ్గించుకున్నాడు. ఆ ప్రియమైన దేవుడు కలవరి శిలువలో అందరికి బదులుగా తన సొంత ప్రాణాన్ని అరచి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చాడు. ఇలాంటి ప్రేమ చూపిన వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరండి. అందుకనే ఆ ప్రియమైన దేవుడు కలవరి శిలువలో ప్రాణం పెట్టి అంత మాత్రమేనా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినంలో మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేస్తూ వచ్చాడు. నాడు లోకంలో మానవుడు చెడిపోయి ఉన్నప్పుడు మానవుని బాగు చేయడానికి రిక్తుడై తగ్గించుకొని ఈ భూలోకంలో ఉద్భవించాడు. రెండవదిగా మానవుని మరణపాత్రుడైనటువంటి మానవుని మరణములో నుండి జీవంలోనికి తీసుకొని రావడానికి కలవరి శిలువలో ఆఖరి బట్ట వరకు రక్తాన్ని ధారలుగా కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు గాని తన పిల్లలుగా మానవాళిని పరిగణింప చేయాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఆ ప్రియమైన దేవుడు మరి అందరి కొరకు రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుని యొక్క సముఖంలో ఆయన పిల్లలుగా మనల్ని చేయడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. ఎందుకు అనే విషయానికి వస్తే అంతటితోనే అయిపోయిందా అని అంటే తన పిల్లల కొరకు దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యంలో యుగయుగాలు ఉండడానికి దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని కూడా సిద్ధం చేస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటి అని మనం చూస్తూ వెళితే దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని అందరి కొరకు సిద్ధం చేస్తున్నాడు. అదే పరలోక రాజ్యం, మోక్షం అంటారు. ఆ మోక్షంలో మానవుడు ఉండడానికి దేవుడు గొప్ప ఏర్పాటు మన కొరకు చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అది ఎవరికి ఇస్తాడనంటే తన పిల్లలకు ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడు. తన పిల్లలుగా ఎవరు చేయబడతారో వారికి ఆయన ఆ రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన ఈ లోకానికి రావడం మాత్రమే కాదు, ఆయన మన నిమిత్తమై ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, ఆయన ప్రేమ స్వరూపమైన దానికి రుజువు కావించినటువంటి దేవుడు ఆయన 3వ దినమున తిరిగి లేచి పరలోక రాజ్యమునకు ఆయన ఆరోహణమై వెళ్ళాడు. అక్కడ మనందరి కొరకు తన పిల్లల కొరకు ఏం చేస్తున్నాడట? ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యోహాను సువార్త 14:1-2 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని వెళుతున్న మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు! మానవాళి యొక్క దుర్గతిని చూచిన దేవుడు, మానవుని కొరకే సొంత ప్రాణాన్ని కలవరి శిలువలో బలిగా అర్పించినటువంటి దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని మానవుని కొరకు ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవుడు అన్ని కూడా ఒక రోజు ఏమైపోతాయట?
లయమైపోబోతున్నాయి. కానీ ఆ దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని మన కొరకు ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఎవరికి ఇస్తాడనంటే తన పిల్లలైనటువంటి వారికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఎవరైనా పిల్లలుగా చేయబడతారో వారికి ఆయన ఇచ్చేటువంటి వాడు. అందుకే ఒక మాట వ్రాయబడి ఉంది. ఎక్కడ మరి సామెతలు 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు అనే మాట ఆ దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఆ దేవుడట మరి సమస్తాన్ని మరి సిద్ధం చేస్తూ వచ్చినటువంటి దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యంలో ప్రతి వారు కూడా ఉండాలని అందరి కొరకై ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. అది ఎవరికి ఇస్తాడనంటే ఎవరైతే ఆ దేవుని ప్రేమను గుర్తించారో, ఎవరైతే ఆ దేవుని ప్రేమకు బద్ధులయ్యారో, ఎవరైతే ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క నామమందు విశ్వాసం ఉంచారో, ఎవరైనా పిల్లలుగా చేయబడతారో అట్టి వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడట, ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. అది ఎంతవరకు ఉంటుందంటే యుగ యుగాలు ఉండే రాజ్యం, లయము కాని రాజ్యం అని దేవుని యొక్క వాక్యంలో దానికి నాశనమే లేదు అని రాయబడింది. దానియేలు 4:12 మాట ఉంటుంది. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఆ దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యము యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యాన్ని అందరి కొరకు, అంటే ఎవరైతే తన నామమందు విశ్వాసము చూదురో ఆయన పిల్లలుగా చేయబడతారో అట్టి వారికి ఆ నిశ్చలమైన రాజ్యాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుందట, అది స్ఫటికమును పోలినది, దగదగ మెరియుచున్నది. అది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. 2 ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వెళ్తే ఆ నిశ్చలమైన రాజ్యం, దానికి చక్కటి పేర్లు ఆయన పెడుతూ వచ్చారు. నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. అంటే ఎవరు అది చదవండి ఒక మాట. దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నదని రాయబడి ఉంది ప్రియులారా. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. అక్కడ మనం చూస్తూ వెళితే ఆ రాజ్యం ఎలా ఉంటుంది, అది ఎవరికైనా ఇవ్వగలడు అనే విషయాలు ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తూ వెళితే అక్కడ చెప్పినట్టు 17వ వచనంలో ఏముంది, నన్ను ప్రేమించు వారు నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమి నీతి నా యొద్ద ఉన్నవి. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ప్రశస్తమైన వెండి కంటే అది యోగ్యమైనదని దేవుడు పలుకుతూ వస్తున్నాడు. అంటే అలాంటి స్ఫటికమైన పోలిన నిశ్చలమైన రాజ్యము, అక్కడ ఏముంటాయట, బంగారపు వీధులు ఉంటాయట. అలాంటి నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. వీధులు ఎలా ఉంటాయట, బంగారపు వీధులే ఆ దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఇది నమ్మినట్లయితే సాయంకాల వేళ నువ్వు ఎవరైనా కావచ్చు. ఈనాడు బంగారం కొరకు ఎన్నో రకరకాలైన ఇబ్బందులు పడుతున్నారు మనుషులు. కానీ దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటనంటే ఆ వీధులే బంగారపు వీధులు దేవుడు సిద్ధం చేస్తున్నాడట. ఎవరికి ఇస్తాడు ఇవన్నీ కూడా అనంటే ఎవరైతే తమ పిల్లలుగా చేయబడతారో అట్టి వారికి ఆ రాజ్యాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. రండి ఒక మాట, ప్రకటన 21:1 వచనాలు చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు దిగువచ్చుట నేను చూచిదననే మాట తెలియపరుస్తూ వచ్చాడు. అంటే ఈనాడు నీకున్న పాపపు డాగులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కడగబడితే, నువ్వు పరిశుద్ధపరచబడితే ఆ పరిశుద్ధమైన పట్టణంలో నీకు కూడా దేవుడు ఏమిస్తాడట, ప్రవేశాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడేవాడు. 2 వచనాలు చదువుదాం రండి. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంటుంది. నువ్వు వ్యక్తిగతాన్ని నీ జీవితంలో పాపభరితమైన స్థితిని కలిగి నాడు బాహ్య రహస్య జీవితంలో లోకం యొక్క పాపంలో మునిగిపోయినటువంటి నీ జీవితాన్ని దేవుడు ఎక్కడికి తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు.
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని జీవములోనికి తీసుకొని రావడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. నిజముగా ఈనాడు పాపభరితమైన జీవితాన్ని బట్టి మరణ వేదనతో నెమ్మది లేని జీవితాన్ని కలిగిన ప్రతి వ్యక్తిని కూడా అట్టి పాపభరితమైన స్థితి నుండి గొప్ప విడుదల విమోచన కలిగించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. రెండవదిగా 1వ అధ్యాయం 12వ వచనం ఈ మాట మనం చూడబోతాం. 1:12 ఏముంది? తన్ను ఎందరు అంగీకరించిరో ఎవరిని? తనను ఎందరు అంగీకరించారు? ఎవరిని? ఎవరైతే ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరించెదరో, తన నామమందు ఎవరైతే విశ్వాసముంచుదురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు. ఎవరి పిల్లలట? దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిస్తాడట? అధికారం అనుగ్రహించాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈనాడు నువ్వు ఎవరైనా కావచ్చు, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నువ్వు ఏ కోవకు సంబంధించిన వ్యక్తివైనా, ఈనాడు నీ పాపభరితమైన జీవితంలో నెమ్మది లేక నష్టపోయినటువంటి దీన దశలో లోకం యొక్క ప్రేమలో మునిగిపోయి నెమ్మది లేని జీవితాన్ని కలిగి మరణపాత్రుడు అయి జీవితాన్ని కొనసాగిస్తున్న నీ ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఎంత ప్రగాఢమైందో నీ జీవితంలో గుర్తిస్తే, సాయంకాల వేళ యేసయ్య ఇంత ఘోరమైన జీవితాన్ని కలిగిన నన్ను మీరెంతగా ప్రేమించారని నాకు ఎప్పుడు కూడా నేను గుర్తించలేదయ్యా, నాకు తెలియదయ్యా, ఈ సాయంకాల వేళ నాకు తెలియపరిచారు. పాపభరితమైన జీవితంలో ఉన్న నన్ను చూచి జాలిపడి నిత్యనాశనం అగ్ని గంధకమునదమని గుండము నుండి నన్ను విమోచించడానికి ఈ లోకానికి వచ్చి మీరెంత గొప్ప క్రయాన్ని చెల్లించారా, మీరు ప్రేమ స్వరూపి అని నేను విన్నానయ్యా, నన్ను క్షమించమని ఒక మాట క్షమాపణ అడిగితే యేసయ్య ఈ సాయంకాల వేళ నిన్ను క్షమించి తన బిడ్డగా నిన్ను స్వీకరించి ఆయన నీ కొరకు సిద్ధపరుస్తున్న నిశ్చలమైన రాజ్యమునకు నిన్ను కూడా వారసురాలుగా చేయడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. తన పిల్లల కొరకు ఏం చేస్తున్నాడట? దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ లోకమంతా ఒకరోజు గతించిపోతుంది, కానీ అది యుగయుగాలు ఉండేటువంటి రాజ్యాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. అదే మోక్షం అంటారు, పరలోక రాజ్యం అంటారు. ఆ రాజ్యంలో ప్రవేశించాలనంటే ఏకైక మార్గం ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఈ సాయంకాల వేళ నువ్వు ఎవరైనా కావచ్చు, నీ బాహ్య రహస్య జీవితం ఎలాంటిదైనా నిన్ను ప్రేమించిన ప్రేమ స్వరూపైన యేసు వైపు చూచి, అయ్యా నా పాపభరితమైన జీవితాన్ని మార్చి నాకు నెమ్మది శాంతిని దయచేయ్యా, మీరు నా కొరకు నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నారట, అక్కడ బంగారపు వీధులు ఉన్నాయట, నేను కూడా ఆ రాజ్యంలో మరి యుగయుగాలు మీతో కూడా ఉండునట్లుగా నన్ను కూడా సిద్ధపరచయ్యా, నా పాపభరితమైన జీవితాన్ని మార్చి నాకు నెమ్మది దయచేయమని 2 మాటలను చిన్న ప్రార్థన చేస్తే సాయంకాలం వేళ యేసయ్య తన ప్రేమ చేత నిన్ను తాకి ఆ నిశ్చలమైన రాజ్యానికి నిన్ను కూడా వారసురాలుగా చేయడానికి ఆ దేవుడు ఇష్టపడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుచూ వచ్చారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈనాడు నిన్ను ప్రేమించాడు. నువ్వెవరైనా కావచ్చు, నువ్వే కులమైనా, ఏ మతమైనా, నీ పాపభరితమైన స్థితిని చూచిన దేవుడు నిన్ను ప్రేమించి నీకు బదులుగా ప్రాణం పెట్టాడు. ఈ సత్యాన్ని గుర్తించావా ఎప్పుడైనా నీ జీవితంలో? యేసయ్యా, పాపిని నన్ను క్షమించయ్యా, నన్ను బిడ్డగా స్వీకరించయ్యా. నిజమే, నా బాహ్య రహస్య జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు నేను ఎన్నో విషయాల్లో తప్పిపోయి అవిధేయతలో జీవితాన్ని నష్టపుచ్చుకొని, అయ్యా మరి నాడు లోకం యొక్క పాపములో మునిగి తేలుచు జీవితాన్ని నష్టపుచ్చుకున్నానయ్యా. నెమ్మది లేని జీవితాన్ని కలిగి ఉన్నాను. అసహ్యమైన కార్యాలు చేయడానికి జీవితాన్ని అప్పగించాను. ఘోరమైన స్థితి నా అంతరంగ జీవితంలో ఉందయ్యా. నేను ఎంతో చెడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను బిడ్డగా స్వీకరించయ్యా, నన్ను పరిశుద్ధపరిచి మీరు నా కొరకు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నారంటయ్యా. ఆ రాజ్యంలో నేను కూడా ఉన్నట్లుగా నన్ను సిద్ధపరచయ్యా. మీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచయ్యా. ఒక చిన్న మాటను ప్రార్థన చేస్తావా? దేవుని దీవిస్తాడు. నువ్వెవరైనా కావచ్చు, సాయంకాల వేళ దయగల దేవుడు నిన్ను ప్రేమించి కేవలం నీ రక్షణ కొరకు నీకు నిశ్చలమైన రాజ్యం మోక్షాన్ని నీకిచ్చేదాని కొరకు ఆ దేవుడు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని గుర్తిస్తే యేసయ్యా ఆ ప్రేమ నా ఎడల ఇంతగా చూపించారని నేను వింటూ వచ్చానయ్యా. మీ రక్తంతో నన్ను కడిగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను బిడ్డగా స్వీకరించయ్యా. మీరు నా కొరకు సిద్ధపరుస్తున్న యుగయుగాలుండే నిశ్చలమైన రాజ్యంలో ఉండేదానికి నన్ను కూడా సిద్ధపరచయ్యా. నా పాపభరితమైన జీవితాన్ని మార్చివేయ్యా, నన్ను క్షమించని అడుగుతూ ఉంటే ఈ సాయంకాల వేళ ఆ దేవుని యొక్క ప్రేమను కాదని
నువ్వు వెళ్ళక యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించమని అడుగుతూ ఉంటే నీ మనసులో చిన్న ప్రార్థన చేయి. యథార్థంగా ఈనాడు నీ రహస్య జీవితం అంతా పాపమే కదా, అపవిత్రమైన జీవితాన్ని, చెడిపోయిన కార్యాలు చేస్తూ వచ్చావు కదా, అసహ్యమైన కార్యాల చేత జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చావు కదా. ఇలాంటి నీకు మరణమే, భయంకరమైన అగ్ని గంధకములతో గుండమే అని దేవుని యొక్క వాక్యం రాయబడి, అలాంటి దీన దశ నుండి నేను విమోచించడానికి నిన్ను ప్రేమించిన ప్రేమమయుడు కలవరి శిలువలో ప్రాణమే పెట్టాడు. అయ్యా, ఎంత ప్రేమ నా ఏళ్ళ కనపరిచారా, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడుగుతూ ఉంటే మీరు కాచిన మూల్య రక్తంతో నా పాపాన్ని కూడా కడిగి నన్ను పవిత్రపరచయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ చేతిని కనబడులాగున తల కంటే పైగా చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తా. నువ్వు ఎవరైనా కావచ్చు. ఈ సాయంకాల వేళ దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్న నిశ్చలమైన రాజ్యానికి నిన్ను వారసురాలుగా చేరని కోరుచున్నాడు. ఆయన పిల్లలు పొందబో యోగ్యమైన మహిమరాజ్యం నీకు ఇవ్వాలని కోరుచున్నాడు. ఎవరైనా ఈ సాయంకాల వేళ అయ్యా నన్ను కూడా క్షమించి ఆ రాజ్యానికి వారసురాలుగా చెయ్యయ్యా, వారసుడిగా చెయ్యయ్యా అని అడిగేవారు ఉంటే మీ చేతిని తల కంటే పైగా చూయించండి. మీ కొరకు ప్రార్థన చేస్తా. సిగ్గుపడవద్దు. దయగల దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు. యేసయ్యా నన్ను క్షమించమని అడుగుతూ ఉంటే నీ చేతిని నీ తల కంటే పైగా చూయించు. దేవుడిని దీవిస్తాడు. ఉన్నారు ఎవరైనా? దేవుడు నిన్ను దాటిపోకముందే ఈ సాయంకాల వేళ యేసయ్యా పాపిని, నన్ను క్షమించయ్యా, నీ బిడ్డగా స్వీకరించని అడుగుతూ ఉంటే నీ చేతిని తల కంటే పైగా చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తా. ఏమి సిగ్గుపడొద్దు. అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? దయగల దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుచున్నాడు. యేసయ్యా నన్ను ఆ రాజ్యానికి వారసురాలుగా చేయ్యా, వారసుడుగా చేయ్యా అని అంటే యవనస్తుడా నీ హస్తాన్ని కూడా ప్రభు బలపరిచి నిన్ను దీవించును గాక. ఇంకా ఎవరైనా దయగల దేవుని యొక్క ప్రేమను కాదని వెళ్ళిపోవద్దు. నువ్వు కూర్చొని వింటున్నా, నువ్వు పడుకొని వింటున్నా, మీ ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా యేసయ్యా పాపినే నన్ను క్షమించమని అడుగుతూ ఉంటే నీ చేతిని కనబడలాగున తల కంటే పైగా చూయించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అమ్మా యవనస్తురాలా, దేవుడు నిన్ను కూడా దీవించును గాక, నిన్ను కూడా రక్షణతో అలంకరించును గాక, తన రాజ్యానికి నిన్ను వారసురాలుగా చేయును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? దయగల దేవుని యొక్క ప్రేమను కాదని వెళ్ళిపోవద్దు. నీ చేతిని కనబడలాగున నీ తల కంటే పైగా చూయించు. నీ కొరకు ప్రార్థన చేస్తా. ఇంకా ఎవరైనా? ఆఖరిగా ముగిస్తున్నాం. ఆ దైవ ప్రేమను కాదని నువ్వు వెళ్ళిపోవద్దు. యేసయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించి అడుగుతూ ఉంటే నీ చేతిని చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రాజకుమార్ ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరలోక తండ్రి, కృపగల మా రక్షక, సర్వ సృష్టికి ఆధారభూతుడువు, సమస్తమైనటువంటి ఆ గొప్ప దేవ, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి ఈ యొక్క పెదరావూరు గ్రామాన్ని మీరు ప్రేమించి బెరయ ప్రార్థనా మందిరమును ప్రభు దీపస్తంభంగా ఆధారం చేసుకుని గత కొన్ని మాసముల నుండి ఈ రీతిగా అందరూ అంతటా మారు మనసు పొందాలి, ప్రతి ఒక్క మోకాలు నీ నామంపేట వంగాలని మీ చిత్తానుసారంగా తండ్రి ఈ యొక్క సువార్త ప్రకటించబడటానికి మీరు మార్గం సరళం చేస్తూ వచ్చినారు తండ్రి. అందును బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రములు. ఈ సాయంత్రకాల సమయంలో మీ దాసుని నిలవబెట్టుకుని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రములు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుడని సెలవిచ్చినారు. అవును తండ్రి, అంత మాత్రమే కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినాను తండ్రి. నీవు మాట్లాడుతూ వచ్చినారు. అవును ప్రభువా, ఆనాడు తండ్రి నిజమైన దేవుడు ఎవరో ఎరక్క ఈ లోక సంబంధంగా మీరు సృష్టించినటువంటి సృష్టిలో ఆధారం చేసుకుని నీ ప్రజలు తండ్రి ఆ రీతిగా జీవిస్తూ వచ్చినారు.
అందును బట్టి తన స్వరూపమున నిర్మించుకున్నటువంటి నరుణ్ణి ప్రభా ఆ దేవాతి దేవుడు ప్రేమించిన వాడై ఈ లోకంలో నరుడు నశించుట ఇష్టము లేక ఆ దేవుడే పరలోకమును వీడి భూలోకమునకు ఎత్తించిన వాడుగా ఉన్నాడు తండ్రి. అవును ప్రభువా, అందును బట్టి మానవుడు తండ్రి తన ఇష్టానుసారంగా జీవించున్నటువంటి కార్యములను బట్టి దేవుణ్ణి ప్రేమించలేని వాడుగా ఉన్నాడు. అయితే దేవుడే ప్రేమించి ఈ లోకానికి విచ్చేసిన వాడుగా ఉన్నాడు. ప్రభువా, ప్రభువా, నీవు ఈ లోకంలో తండ్రి నరుడు తన ఇష్టానుసారంగా జీవించు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము కలిగి తండ్రి నిత్య నరకానికి పాత్రుడవుతూ వచ్చినప్పుడు నరుణ్ణి ప్రభువా నీవు తేరిచూసి అటు పాపము నుండి శాపము నుండి విడిపించడానికి తండ్రి ప్రభువా త్రోవ తప్పిన నరుణ్ణి శాంతి మార్గంలోనికి తీసుకురావటానికి నీవు ఈ లోకంలోనికి వచ్చి ప్రభువా ప్రాణం పెడుతూ వచ్చినావు. ఒకరిని ఎదుట సరైన మార్గం కలదు, తుదకది మరణమునకే దారి తీస్తుంది. అవును ప్రభువా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభువా మరి విధానం అలాంటిది. అయితే అట్టి మరణము నుండి తప్పించడానికి నీవు ఈ లోకమునకు వచ్చినవాడుగా ఉన్నాడు. ప్రభువా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఈ లోకంలో నీ నిమిత్తము నా నిమిత్తం మనందరి నిమిత్తము ఆయన చనిపోతూ ఆ యొక్క కలవరగిరిలో కార్చిన రక్తం ద్వారా పాప క్షమాపణ అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ లోకము దాని ఆశలు గతించును అని సెలవిచ్చిన వాక్యానుసారము ప్రభా గతించిపోయేటువంటి మానవుణ్ణి ప్రభా మరి ఆ యొక్క పరలోకములో చేర్చడానికి ప్రభా నీవు నిత్య నూతన రాజ్యమును ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. అందు నిమిత్తమే ఈ లోకానికి ప్రభా మీరు వస్తూ వచ్చినారు. తన్ను ఎందరు అంగీకరించిరో వారిని ప్రేమిస్తున్నానని నిశ్చలమైన రాజ్యమునకు వారిని ప్రభా తీసుకువెళ్తానని సెలవిచ్చిన ప్రకారము అటు నిత్యలో నూతన రాజ్యములో ప్రవేశానికి ప్రభా నన్ను మమ్మల్ని ఈ యొక్క సువార్త వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి తీర్మానం చేసుకున్న బిడ్డలు కూడా ఆ రీతిగా నడిపించడానికి తండ్రి నీ వాక్యము ద్వారా సరిచేయండి, సహాయం చేయండి. ప్రభా నీ దాసుడు అబ్రహాం బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దాసునికి ఇచ్చిన తలంతరం పెట్టుకోండి, నీకు ఎన్నో స్తోత్రములు. ఈ రీతిగా ప్రభా క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు ఎదురు చూసేవారిగా తండ్రి ప్రభా అట్టి నిత్య నూతన రాజ్యములో యుగ యుగములు ఉండేవారుగా మమ్మల్ని సిద్ధపాటు చేస్తురమ్మని ప్రభా ఆ రీతిగా మీ యొక్క కృపా కనికరము మెండుగా కురుమరిస్తురమ్మని ఈరోజు విత్తబడినటువంటి వాక్యం ఫలప్రదం చేయండి ప్రభా. ఏ ఒక్కరిలోనైనా నీ కార్యం జరిగిస్తూరండి, సహాయం చేయండి ప్రభా. చేరు వచ్చినటువంటి సంగమును బట్టి ప్రియదాసులను బట్టి నీకు ఎన్నో స్తోత్రం చెల్లించుకున్నాం. సమస్త విషయంలో ఇప్పటి వరకు తోడుగా ఉండి ఈ మాసం కూడా తండ్రి ప్రకటించిన మేరకు తండ్రి నేటి దినము ఈ రీతిగా సువార్త ప్రకటించడానికి మంచి వాతావరణం అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప దేవుడు. అందరూ బట్టి నీకు ఎన్నో స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేస్తురమ్మని ప్రియప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి అశిష్టమైన ఉన్నతమైన నామాలను ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటనలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రకటించి అట్లే ప్రార్థించి ఆశించి మరి కనిపెట్టిన రీతిగా ప్రభువు ఈ సంవత్సరము మరి మమ్మల్ని ఇక్కడ ఉంచిన ఉద్దేశము మరి మేము గడిచిన సంవత్సరాలని ఉన్నాము, మరలా ఈ సంవత్సరం ఉంచినావు, ఈ సంవత్సరం మేము ఏం పని చేయాలా, ఏ విధంగా నీ పని చేయాలా అని ప్రభు దగ్గర అన్నప్పుడు ఉంచిన దేవుడు కదా, మరలా ఈ సంవత్సరం ఏం చేయాలంటే ఆయన ఈ సువార్త కూడికలు ఆలోచన ఇచ్చినాడు. పెదరావూరులోనే ఇందిరా కాలనీలో కానీ పెద్దపల్లెలో కానివ్వండి, అట్లనే కూచిపూడి, అట్లనే చిన్నపల్లిలో
5వ కూడిక రెడ్డిపాలెం అని మీకు ఇచ్చినాం చూడండి, పాటల షీట్లో రెడ్డిపాలెం అని అనౌన్స్ చేసినాం. రెడ్డిపాలెనికి వెళ్ళాం, ప్రార్థించి వెళ్ళినాము. మత్తయి సువార్త 10లో రాబడిన మాటలు ఏంటంటే, ఎవరు యోగ్యులైతే మిమ్మల్ని చేర్చుకుంటారు, అయోగ్యులైతే ఏం చేయాలంటే వారు చేర్చుకున్నప్పుడు ఏం చేయాలో మీ పాద దులిపి రండి అని ఆ వాక్యం. ఈరోజు మేము వెళ్ళినాం, మైకులు పెట్టినాము, మా దగ్గరికి వద్దని మొత్తం మీదకి వచ్చినారు. వద్దు మాకు వద్దు మాకు వద్దు మాకు వద్దు అన్నారు. మీకు వద్దపోతే మంచిది అని వచ్చి, ఇదిగో వీళ్ళకి మేము వీళ్ళని అనుకోవాలా, వీళ్ళు రండి మాకు కావాలి అన్నారు. ఆయన మాకు సంతోషం అన్నాడు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. వాళ్ళకి అరే బాబు ఇత్తనం తీసుకోండి అంటే వద్దన్నారు. వీళ్ళకి మాకు రండి తెచ్చి పెట్టండి అని వీళ్ళు అన్నారు. చూడండి, దేవుని వీళ్ళకి ఆ భాగ్యం దొరికింది. అక్కడ ఉన్నాయన్నారే, రెడ్డి రిక్షా తోలుతాడు, మీరు కోల్పోతున్నారు, పండి సావండి 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 మీరని ఆ రిక్షాలో తోలుకొని వచ్చినాడు ఆయనే. చూడండి పిల్లరా, ధన్యులు, ఎంత చక్కగా జరిగింది. అట్లా వాళ్ళు నిరాకరించినారు, వీళ్ళు ఆహ్వానించినారు. ఆ క్షణికమైన బ్రతుకనే పాట అన్న మాకు ఇవ్వాల, ఆయన ఇంకొక పాట ఇచ్చినాడు. ఆ పాట పుస్తకంలోనే లేదు. 3 పాటలు ఉన్నాయి కానీ 4వ పాట లేదు. లేకపోతే రెడ్డిపాలెంలో కదా కులము ఘనము ధనము ఘనమని నేను ఆ పాట పెట్టిన. ఆ పాట ఆయన అన్ని వచ్చేది రా, సరేలే అని నేను చెప్పలేకపోయాను. అందుకే కనుక ఏదేమన్నట్టు 5 కూడికలు అనుకున్నాం. 5 కూడికల్లో కూడా కీర్తన 15లో ఒక మాట ఉంటుంది, అతడు ప్రమాణం చేయగా మాట తప్పుడని ఒక మాట ఉంది. ఏంటి? ప్రమాణం చేయగా మాట తప్పుడు, నష్టము. 5 కూడికల్లో అంటే నష్టం అంటే నేనేదో సంపాదించుకొచ్చి పెట్టినానని కాదు. ఎన్నో విధాలుగా దేవుని ఇచ్చి వ్యక్తిగతంగా పౌలు గారు అంటారు, నన్ను నేను వేయపరుచుకుంటుని నాకు కలిగిన వాటిని కూడా వాస్తవం చెప్పాలంటే. మరి నిన్నట నేను మా బంధువుల ఇంట్లో ఒక అబ్బాయి చనిపోయినాడు. 20వ తారీఖు ఉదయం 5 గంటలకు లేచినాను. 21వ తారీఖు అంటే ఈరోజు ఉదయం 6:30కి 1 గంట పడుకున్నా. ఇక మళ్ళీ లేదు. ఇది ఎట జరుగుద్దా అనుకున్నారు, అందరూ ఫోన్ చేస్తున్నారు. ఎట జరుగుద్దని దేవుడు ఆయనే జరిపించుకుంటాడు. అట్లా అయిపోయింది. కనుక పిల్లరా, మీరందరూ బెరాకాలో కూడా భారంగా ప్రార్థన చేసినారు, సంఘం ప్రార్థించినారు, సేవకులు, మరి ముఖ్యంగా బాధ్యులు కొంతమంది. మరి బెరయా పెదరావూరు పక్షాన కొంతమందికి ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఎందుకు? బెరాకాలో బెరయా మీద మరి సేవకుడు కానివ్వండి, అక్కడ బాధ్యులు సంఘం కానివ్వండి, వాళ్ళ మీద కొద్దిగా మమకారం ఉంటుంది. ఆ మమకారాన్ని బట్టి వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనలో, మరి సంఘ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థన కూడా చేసినారు. కాబట్టి కూడికలు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఆశీర్వాదకరంగా జరిగినాయి. ముందున్న దినాల్లో ఎలా జరగాలో అట్లా సంఘ క్షేమము, సహోదరులు సహకారము, సంఘ సహకారము, అట్లనే మరి ప్రతి ఒక్కరి యొక్క సహకారం ద్వారా, మరీ ముఖ్యంగా దేవుని యొక్క దయ ద్వారా ఇవన్నీ ఇట్లా జరుగుతూ వచ్చినాయి. అందుకే ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ చివరి ప్రార్థన అనంతరము వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు ఉన్నాయి. ఎవరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. బయట నుంచి వచ్చిన వాళ్ళే కాదు, ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఉన్నవాళ్ళు కూడా మీరు ఈరోజు ఇక్కడే భోజనం చేయండి. సంఘం నుంచి తీసుకురాబడిన దేవుడు తన సమృద్ధిలో, తన మందిర సమృద్ధి ఇచ్చిన భోజనాన్ని మీరు ఆ విందులో పాల్గొనండి. బయట వారు కూడా, ఇక్కడ స్థానికంగా ఈ ప్రాంత ప్రజలు కూడా ఎవరు కూడా దాన్ని విడిచిపెట్టుకోవద్దు. కాబట్టి బెరయా పరిచర్య కొరకు, అట్లనే నా గొంతు కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను కూడా ఎక్కడ అతిశయించుంటా, పాటలోను మాటలోను, నాకు తెలియదుగా ఏడవచ్చు నువ్వు బాగా ఏదో అనుకుంటా. ఎందుకంటే యోహాను జకర్యా తన కుమారుడి విషయంలో నమ్మల, గొంతు పిల్లడు పుట్టే వరకు మూగపోయింది. నాది కూడా ఏడో ఉండుంటది. అందుకే మీరు నా కొరకు కూడా ప్రార్థన చేయండి, మళ్ళా తిరిగి గొంతు ఇవ్వాలని. నేను చేస్తున్నా
నేను ఒప్పుకుంటున్నావండి. ఒప్పుకున్నండి వెంటనే రాదు. 6 నెలలు పిల్లోడు పుట్టేదాకా నువ్వు నమ్మలేదు కాబట్టి ఆ పిల్లోడు పుట్టేదాకా నువ్వు మాట్లాడబాకన్నాడే. అట్లా నాకు మీరు కూడా ప్లాన్ చేయండి. ఆ విడుదల ఎప్పుడు వస్తుందో దాని కొరకు నేను కూడా ప్లాన్ చేస్తుంటా. ఆ చివరి ఆశీర్వాద ప్రార్థన అనంతరము భోజన ఏర్పాట్లు ఉంటాయి. అట్లనే భోజనం కాడ కూడా మన సత్యనారాయణ అంకులు ప్లాన్ చేస్తాడు. చివరి ఆశీర్వాద ప్రార్థన. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ బెరయ పరిచర్యకి సహకరించిన స్థానిక బిడలకి, అట్లనే బెరయాకి హెడ్ క్వార్టర్ ఉన్న బెరాక దేవుని దాసులకి, బాధ్యులకి, సంఘముకు, అట్లనే ఆయా స్థలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. మీరు లేచి ఒకవైపు సర్దుకుంటే మరి అందరికీ భోజన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అటు బఫే ఉంది, ఆ వైపు లైన్లో మీరు సహోదరులు మరి సిద్ధం చేసిన వాళ్ళు ఎక్కడికక్కడ రెడీగా ఉండండి. మీరు అక్కడ సత్యనారాయణ అంకులు ప్లాన్ చేస్తారు, ఇక్కడే చేస్తారు. రండి భోజనం కొరకు. స్తుతిస్తూ ఉన్నాం. భౌతికమైనటువంటి మా శరీరాలకు కావలసినటువంటి ఆహారాన్ని కూడా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. బిర్యానీ ఆధారం చేసుకొని జరిగిస్తూ వచ్చిన మరి పరిచర్యలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దాసుడు ప్రయాసను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే దీని కొరకు ప్రయాసపడుతూ వచ్చారో ప్రభు, వారి ప్రయాసను బట్టి వారికి ఇవ్వవలసిన ప్రతి ఆశీర్వాదము, బహుమానము వారికి అనుగ్రహిస్తూ రమ్మనమని ఈ కూడికి ఇక్కడ జరిగించుకున్నట్టుకు ఏ కుటుంబం అయితే తండ్రి మరి ఆశపడినదో అట్టి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రకటించబడిన ప్రతి మాటను నీ నామ మహిమార్థంగా జరిగించమని, మిగిలిన సమయమును దీవెనకరంగా ఉంచమని, మరి తిరిగి మేము మా గృహాలకు వెళుతుండగా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, సర్వశక్తి మంతుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తీర్మానం చేసుకున్న వాళ్ళు మీ కార్డులకి ఇచ్చిన కార్డులో మీరు పేర్లు రాయండి అమ్మా. సునీల, నువ్వు మీ అబ్బాయి కూడా మీ పేర్లు రాసి ఫోన్ నెంబర్ ఇటు రాసి పెట్టండి. మీ కింద వైపు ఉన్న భాగాన్ని మాకు ఇవ్వండి. భోజన ఏర్పాట్లు రెడీ అయినాయి. మీరు ప్లేట్లు, గ్లాసులు ఎక్కడికక్కడ లైన్ సహోదరి లేవండి, లేచి అటు వెనక వైపు సిద్ధం చేస్తున్నారు. లైన్లో తీసుకోండి. ఈలోపు ఒక పాట పాడుతుంటారు అన్నోళ్ళు. మొదటిగా సహోదరులు తీసుకోండి. ఈలోపు ఇక్కడ పాటలు పాడే సహోదరులు రండి, రండి. ప్రేమామృతాలు పాడి, లేకపోతే ఇష్టం. యేసు పిలుచున్నాడు, వాడదాం. యేసు
పిలుచుచున్నాడు. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. లోకములో ఎవ్వరు యువనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది. శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. లోకములో ఎవ్వరు యువనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది. శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. యేసు మాత్రమే యుత్సము, యేసుని యొద్ద నిరులుకొన్. యేసు మాత్రమే యుత్సము, యేసుని యొద్ద నిరులుకొన్. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎందరో పాపులైనా క్షమించును యేసు ప్రభు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభు. ఎందరో పాపులనైనా క్షమించును యేసు ప్రభు. ఎలాంటి వ్యాధులనైనా యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎన్నాడు ఆకలి కొనని జీవాహారము నీకిచ్చును. ఎన్నాడు కొనని జీవజలము నీకిచ్చును. ఎన్నాడు ఆకలి కొనని జీవాహారము నీకిచ్చును. ఎన్నాడు దప్పికొనని జీవజలము నీకిచ్చును.
పిలుచు యేసుని యొద్ద నిదురుకును యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము సోదర సోదరి రమ్ము నీ జీవితం మారిపోదు సోదర సోదరి రమ్ము నీ జీవితం మారిపోదు నా మనసుతో రమ్ము ధన్యుడవై నీవు పొమ్ము నా మనసుతో రమ్ము ధన్యుడవై నీవు పొమ్ము పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము